చాలా రోజులు అయిపోయింది పాడ్కాస్ట్లని లేకపోతే రకరకాల వీడియోస్ అని చెప్పని మేము సోషల్ ఇష్యూస్ లేకపోతే సోషల్ విక్టిమ్స్ అని చెప్పని చిట్ చాట్స్ వీటి మీద ఉంటున్నాము. ఈ మధ్య కాన్సన్ట్రేటెడ్ చేయట్లేదు. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియో చేశారు. ఐఎమ్ సారీ. ఓకే, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సభ మాట్లాడారండి. ఒక ప్రకాశం జిల్లా వెళ్ళి ఒక సభలో మాట్లాడారు. దాన్ని చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయమే అని చెప్పి నేను అనుకొని మీకు ఐ కేమ్ హియర్ టు టాక్. సరే, ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారో. వీడియో లెంత్ ఉంటుంది, దయచేసి ఓపిక పట్టండి. ఎవరైనా పనులు ఉంటే హ్యాపీగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫన్. ఆల్రైట్. నమస్తే అన్న గువ్వల జన్నారా, మా కూలీలు అడుగుతున్నారు. మాట్లాడినారు పాపం పిచ్చాదవాళ్ళు. నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్ కి ఆ రోజున ఎదురుడ్డి నిలిచి కాల్చుకోండి చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు. మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి నేల ఇది. అవును, ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు, ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్ ఇలాంటి చోట్ల మనకు కనబడింది. చాలా సందర్భాల్లో వీళ్ళు ఎందుకు అరుస్తారు, మా కూలీదోళ్ళు ఎందుకు అరుస్తారు ఏంటో ఎవరికి తెలియదు, కానీ అరుస్తుంటారు. పాపం ఆయన మాట్లాడుకుంటాడు పెద్ద మనిషి, కనీసం గౌరవం ఇయ్యండిరా. ముఖ్యంగా ఇక్కడున్న యువత వచ్చిన సందర్భం జేజీఎం కావచ్చు, కానీ జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ ఆంధ్రప్రదేశ్ లోనే మా ప్రకాశం జిల్లా, మా ప్రకాశం చుట్టాలైపోయారు అప్పుడే. లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది? ఎందుకు దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్ట్ ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు? పరిశ్రమలు పక్కన పెట్టండి, ఎంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు? ఊళ్ళు ఖాళీ అయిపోతా ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఏంటి ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడు. బాగా అర్థం చేసుకున్నారు సార్. ఇన్ని మాట్లాడారు. మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ అన్నీ అర్థం చేసుకున్నారు కదా. అలాగే కాస్త కొద్దిగా పక్కకెళ్ళి అదే జిల్లాలో అక్కడ కందుకూరు నియోజకవర్గం కారేడు అనే ఒక గ్రామం ఉంది. అక్కడ వందలాది మంది రైతులు, క్షమించాలి వేలాది మంది రైతులు, బాబు మేము ఇవ్వము మా భూములు అంటే గొడవ చేస్తున్నారు. వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, వాళ్ళ వ్యధ మీకు కనిపించట్లేదా, వినిపించట్లేదా? సరే ముందుకెళ్దాం. అంటే ఈ సినిమా డైలాగులు బాగుంటాయి మన దగ్గర, ఎన్ని రాసుకొని వస్తాం మనం. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్ లో. అక్కడ కూడానా? ఎందుకు? ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అక్కడ కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ చెన్నైలో ఉన్నాను, చెన్నైలో పుట్టానంటాడు, లేకపోతే చెన్నైలో పెరిగానంటాడు, గోదావరి జిల్లాలో పెరిగానంటాడు, కాకినాడలో పెరిగానంటాడు, నేను పుట్టిన కాకినాడ, నేను పెరిగిన కాకినాడ అంటాడు. అంటే ప్రతి దగ్గర పెరిగేసాడేనా? అంటే మనకు అర్థం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు సింపుల్ లాజిక్. పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు పనిచేసింది, ఆ వెంకట్రావు గారు పనిచేసింది ఎక్సైజ్ డిపార్ట్మెంటు. అది స్టేట్ ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్ కాదు, స్టేట్ ఎక్సైజ్. ఓకే, స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు. స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయి. అందరికీ మనకు ఒక అపోహ ఉంటుంది, స్టేట్ డిపార్ట్మెంట్ అంటే ఓకే పోలీస్ డిపార్ట్మెంట్ కదా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అని చెప్పని, జిల్లాల వారీగా ట్రాన్స్ఫర్లు ఉంటాయి. కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జోన్లు వారీగా ఉంటుంది. ఏంటది? జోన్లు వారీగా. ఈ జోన్లు ఇదేదో పోయింది, మళ్ళీ అన్న ఎలక్కి వెళ్ళిపోతాడని ముందు కొట్టుకుంటున్నాను.
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఇదొక జోను, గుంటూరు, ప్రకాశం ఇట్లా ఇదొక జోన్, ఇట్లా జోన్స్ వారీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండేది. ఓకే, ఉంది ఇప్పటికి కూడా. అయితే ఈ జోన్లకు సంబంధించిన ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ మూడు ఒక జోన్ కదా. వెంకట్రావు గారు మహా అయితే ఆ గోదావరి జిల్లాల నుంచి ఈ కృష్ణా జిల్లా వరకు రావచ్చు, బెజవాడ దాకా, ఇటు నందిగామ, ఇటు తిరువూరు ఈ ప్రాంతాల దాకా ఉండొచ్చు. అదేంటిది ప్రకాశం జిల్లాకి ఎట్లా వెళ్ళిపోయారు నాకు అర్థం కాలేదు. జోన్ ఎట్లా చేంజ్ అయిపోయింది ఏమో మరి నాకు తెలియదు. మరి ఆయన ఏ కాంటెక్స్ట్లో అన్నారు? మేబీ నేను పెరిగింది అంటే మరి కుటుంబాన్ని వదిలేసి ఆయన అక్కడ చదువుకున్నానని చెప్తున్నారు, లేకపోతే ఏంటో మరి తెలీదు. మరి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నానంటాడు. అదే అంటారు చూసారా, దేవుడికి ఒక పదం ఉంటుంది, సర్వాంతర్యామిలాగా మా అన్న ఎక్కడైనా ఉంటాడు. ఏమన్నా నువ్వు చెప్పండి. ఇంకా తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి. చూసారా, కనిగిరిలో పనిచేశారంట. ఏంటి సార్, ఏంటి అబద్ధాలు, ఏంటి ఈ జోన్, ఏంటి ఈ జోన్లకి ఉండే జోన్స్ వారీగా ఉన్న రాష్ట్రంలో ఉండే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక ఇన్స్పెక్టర్గా రిటైర్ అయిపోయిన మీ నాన్నగారు ఎన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారండి. ఇనేవాడు కూలి అయితే చెప్పేవాడు జనసేన వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. పెద్ద కష్టమే. మొట్టమొదటిగా జేజేఎం ఇన్ ఫస్ట్ ప్లేస్ ఆ ఫ్లోరైడ్ సమస్య అనేది చాలా పెద్ద సమస్య. ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్, ఐఎమ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అ పర్సన్ హూ ఈజ్ మేకింగ్ ఎ మోకరీ అవుట్ ఆఫ్ ద సిస్టమ్. అరే అంటే జనాలకు తెలియదని ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడేయటమే, వాగేయటమే. ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలి అని ప్రయారిటీ పెట్టాను. ఎంత మంచి ప్రయారిటీ, మంచి ప్రయారిటీ అది. గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు. ఎందుకు ఇప్పుడు జిల్లాకు సంబంధించి మన జిల్లా ప్రాజెక్ట్ కి కలిపేశాడు ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజర్ ఎవరైతే భూ పరిహారానికి కావాలి, భూమికి పరిహారం లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు. కానీ మనకి ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. ఈ లక్షల కోట్ల అప్పులు అనే ఒక అబద్ధం గురించి మీరు దయచేసి మళ్ళీ దొరికిపోయింది పవన్ కళ్యాణ్ గారు, మీరు దొరికిపోయారు. లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని దొరికిపోయారు. అసెంబ్లీ సాక్షిగా మీ ప్రభుత్వమే చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్ల కంటే ఎక్కువ చేయలేదు ప్రభుత్వం అప్పు అని చెప్పాను 5 సంవత్సరాల్లో. ఇప్పుడు మీరు వచ్చిన సంవత్సరంలో 1,00,000 కోట్లు అప్పు చేశారు. మీరు కూడా చేశారుగా, మరి మీరేమన్నా శుద్ధపోసలా? ఎందుకు ఈ మాటలు? గత ప్రభుత్వం అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాస్ట్ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయిపోయింది. మీరు ఇచ్చిన హామీలే ప్రాపర్గా నెరవేర్చలేదు. దాని గురించి మాట్లాడకుండా గత ప్రభుత్వం చేసింది మాట్లాడదాం, ముందుకెళ్దాం. అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది. అవును అవును, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది. కరెక్ట్, జల జీవన్ మిషన్ మంచిది. నుంచి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జల జీవం మనకి జయం అనేది ప్రధానమంత్రి గారు చెప్పన్నా చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న నిమిషం నుంచి ఎలివేషన్ తప్ప ఏమన్నా ఉందా? జలజీవన్ గుండెలకు ఎత్తేది, బండలకు ఎత్తేది, మన గంగా నది ప్రవహించేది, ఇది చెప్పు. ఏం చెప్పాలన్నా చెప్పు. అలాంటి స్కీమ్ కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో. ఏంటిది అలాంటి స్కీమ్ కానీ అక్కడి నుంచి ఇటు స్కిప్ అయిపోయావు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి అరాచకం? అలాంటి స్కీమ్కి అని ప్రభుత్వం గుండాగర్దీ అని చెప్పని ఇది ఎక్కడో చూడట్లేదు నేను. మన ఛానలే, మన జనసేన పార్టీకి సంబంధించిన ఛానల్లోనే చూస్తున్నా. మళ్ళీ ఏమన్నా అనుకుంటారు ఎక్కడ చూశారో అని. మళ్ళీ గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉందా? మీకు తెలుసు కదా ఏంటి రౌడిజానికి, గుండాలకి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం.
రే ఎవర్రా మళ్ళీ అన్నంలో ఉన్న సింహాన్ని నిద్రలేపుతున్నారు? ఎవరు అన్నంలో ఉన్న రౌడీని నిద్రలేపుతున్నారు? ఎవరు లేపారన్నా నిన్ను ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు నీలో ఎందుకు వచ్చింది డైలాగ్? వచ్చారు మా కూలేదలో అరవటానికి అరవండి. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. అరే ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది అన్న డిసైడ్ చేస్తాడు. 2000 రావాలి కదా, వచ్చినాక చూసుకుందాం. అది చెప్పాను అన్న, చెప్పు చెప్పు. అరుస్తారు మారది అలా మేము చూస్తాం. చూడండి ఏముంది దాంట్లో. వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. ఎవరికి ఉంటుందండి వ్యక్తిగతంగా కక్ష? ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి ఏ రాజకీయ పార్టీలకి వ్యక్తిగత కక్షలు ఉండవు, అన్ని రాజకీయ కుట్రలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు పాపం జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడు పొత్తులు పెట్టుకోరు, ఉండలేరు. మనం ఎప్పుడు ఒకరికే ఉంటాం. ఈ వ్యక్తిగత కక్షలు ఎవరికే ఉండవులే. మీకు లేవు, మాకు లేవు. ఏం చేస్తాం? నాకు కూడా ఎప్పుడు వ్యక్తిగత కక్షలు ఏమి లేవు. నాదంతా అభిమానమే, మనస్ఫూర్తిగా. నేను కూడా గుండెల మీద నేను కూడా. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషి అంట, సగటు మధ్య తరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి, ఎందుకన్నా సగటు రైతుకి, సగటు మనిషికి, మామూలుగా రైతులకి, మనుషులకి మళ్ళీ 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 ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్య తరగతి మనిషికి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే లేపద్దు, నిద్ర లేపద్దు. ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. అరే ఎవర్రా, ఎందుకురా? 51 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది. అది నువ్వు ఎందుకు ఎవరు అన్న రెచ్చగొట్టారు? ఎందుకు రౌడీని నిద్రలేపారు? మళ్ళీ మీరు రెచ్చగొడుతున్నారు ఎందుకు? మీరు ఊరుకోండి అన్న, మీరు కోపం తెచ్చుకోవద్దు, మీరు కోపం తెచ్చుకోవద్దు. గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి? అరే అరే వద్దురా, చెప్పు. చూడండి అన్న గుండెల దమ్ము అన్ని మాట్లాడుతున్నాడు. రక్తంలో ఎంత వేడి ఉండాలి మీరు తట్టుకోవాలండి. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పండి. తెలుసు, ఎందుకు తెలియదు మాకు? సినిమాలో డైలాగ్ చెప్పం మనం. తొక్కి నారతిస్తా, గొంతి పట్టుకుని పిసుకుతా, రండ్రా నా కొడకల్లారా. ఈ సినిమా డైలాగులు కాదన్నా. ఈ ఎవరు చెప్పారు సార్? ఈ పవన్ కళ్యాణ్ గారు సార్, ఉప ముఖ్యమంత్రి గారు, నా అభిమాన నటుడని మిమ్మల్ని అందుకే సార్ అనేది. తొక్కి నారతిస్తా, మోకాళ్ళ మీద కూర్చోపెడతా. ఇవన్నీ డైలాగులు ఎవరు చెప్పారండి? మాకు తెలవదలే, మీకు గుర్తుండి మీరు కొంచెం మాకు చెప్పండి. సినిమా డైలాగులు చెప్పకూడదంట. బా జ్ఞానగులిక మింగండి వ్యూవర్స్. పుట్టుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి చూపిస్తావా? రౌడీరా అన్న, ఎవరనుకున్నారు? రౌడీ గూండా. ఎందుకు ఆయన నిద్రలేపుతున్నారు? పడుకున్న సింహాన్ని మీరు ఎందుకు నిద్రలేపుతున్నారు? ఎవర్రా లేపుతుంది? కూర్చొని చూస్తాడా? అన్న తొక్కి నారతీస్తాడైతే, పేక పట్టుకొని పిసుకుతాడైతే. మీకు గుర్తులేదా స్పీచ్? కొడకల్లారా రండ్రా కొడకల్లారా అన్నాడు. అంటున్నాడు ఇట్లా చెయ్య. ఎందుకు ఆ సింహాన్ని నిద్రలు ఎందుకండి లేపుతారు మీరు? ఎవరు ఈ నిద్రపోతున్న రౌడీని లేపింది ఇప్పుడు? చెప్పన్నా. సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. అవును తెలుసులే, మాకు మన కలెక్షన్లకు అది తెలుసులే. సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో, సరదాగా చేయడానికి. అవును, నిజంగా గడ్డం గీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు కరెక్ట్. అవును అవును అవును. ఇప్పుడు అది ఎందుకు వచ్చిందన్నా? ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఏమొచ్చింది సందర్భం ఇప్పుడు? ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. అబ్బా, అసలు ఈ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదన్న. ఈ 11 సీట్ల లాజిక్ ఏంటి? అక్కడ 40% మంది, ఆంధ్రప్రదేశ్లో 40% మంది ప్రజలన్నా, 40% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. నేనే వైఎస్ఆర్సీపీ వకాలతో పుచ్చుకోవట్లేదన్నా, కానీ మనకు కొద్దిగా మెదడు కొద్దిగా చలనం ఉండాలిగా మనకి. అదేంటిది?
11 సీట్లు అంటున్నావు. మనకు వచ్చిన పర్సంటేజ్ అంతా ఓటు పర్సంటేజ్ తెలుగుదేశం పార్టీ లేకపోతే మనం ఏడ చచ్చాం, అసలు ఎక్కడున్నాం మనం? మళ్ళీ మనకు తోడు ఒక డోలు, గంతకు తగ్గ బొంతలాగా బీజేపీ, నోటాతో కూడా పోటీ పడలేని ఒక పార్టీ. తెలుగుదేశం పార్టీ లేకపోతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అస్తిత్వమే లేదా? మనం ఒక్కొక్కటి 11 సీట్ల గురించి మాట్లాడటం. వాళ్ళకన్నా 11 సీట్లు వచ్చినాయి, మనకెన్నో వచ్చినాయి ఓడపడిచినప్పుడు, మనం ఒక్కలమే పోటీ చేసినప్పుడు. ఎందుకు ఇది ఈ కంపారిజన్ ఎందుకు అంటున్నాను నేను? అయినా సరే ఇదంతా సరదాగా మాట్లాడుతున్నానన్నా, నీలో ఉన్న రౌడీని మాత్రం అలాగే నిద్రపో నువ్వు. ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఎందుకన్నా అసలు ఈ వినేవాళ్ళు కూలీలు అయితే చెప్పేవాడు పవన్ కళ్యాణ్ అన్నట్టు ఉందన్నా నువ్వు చెప్పేది. జెండా కూలీలు అంటే ఇప్పుడు మామూలుగా మనలో మన మాట ఇది రెలవెంట్ ఎందుకు అయిద్దన్నా? ఇప్పుడు మనం వెళ్ళింది ఏ పని మీద? జలజీవన్ మిషన్ అనే ఒక మంచి బృహత్కరమైన ఆ పర్టికులర్ కార్యక్రమం దాదాపు 1200 కోట్లతో ఆ డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఏమంటారు ప్రకాశం జిల్లాలో మంచి కార్యక్రమం అది. దానికి వెళ్ళి ఈ ఎలివేషన్ ఏంటంటే, ఈ బోర్డు ఎలివేషను వస్తామా ఊరుకుంటామా? ఎందుకు ఈ మాటలు ఎందుకు? ఇది రెలవెంటా? కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు, తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అన్నా నీకు కొద్దిగా రాజ్యాంగం చెప్తానన్నా. తప్పులు చేస్తే ప్రభుత్వాలు శిక్షించమన్నా. పవన్ కళ్యాణ్ గారు, తప్పులు చేస్తే ప్రభుత్వాలు శిక్షించవండి. న్యాయ వ్యవస్థలు అనేవి కొన్ని ఉంటాయండి, చట్టాలు అనేవి కొన్ని ఉంటాయి సార్. మన రాజ్యాంగంలో చేసుకున్న చట్టాలు, వాటిల్ని అనుసరించి న్యాయ వ్యవస్థల్లో ఉండే న్యాయమూర్తులు శిక్షిస్తారండి. ఈ భారతదేశపు శిక్షాస్మృతిని వాళ్ళు అమలుపరుస్తారండి. ప్రభుత్వాలు శిక్షించమండి. అందుకేనండి చదువుకున్న వాళ్ళని ఎన్నికల్లో నిలబడితే చదువుకున్న వాళ్ళని ఎన్నుకోమనేది. అందుకేనండి ప్రజలారా వినాలా. మనకి ఇష్టం వచ్చిన వాడిని ఎన్నుకుంటే ఎట్టాగే తెలిసి తెలియని మాటలు, మేము ఖాళీ కూర్చుంటామా, నాలో ఉన్న రౌడీని నిద్ర లేపొద్దు, నేను లేస్తే మనిషిని కాదు, 5 స్టార్ సాల్మన్ రాజ్ చెప్పన్నా. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఎన్నిసార్లు మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమో బెదిరిస్తా ఉన్నారు, పోస్తామంటున్నారు. ఇది కూడా రెలవెంటనా? శక్తి తెలియదు వాళ్ళకి. మళ్ళీ ఎర్ర జెండా శక్తి ఏంటి? మనది తుండుగా, మనది ఎర్ర జెండాని ఎందుకు కలుపుకోవటం? మన కాషాయంగా మారిపోయింది, ఇంకా మారలేదు, ఇంకా బాగా వెలిసిపోయింది ఎర్ర జెండా. ఆ తుండు ఉంది కదా, తుండు అంటే తువ్వాలు వెలిసిపోయి ఇప్పుడు కాషాయంగా మారలే. ఇంకా ఎర్రజెండా శక్తి తెలియదంట. ఎందుకు తెలవదు మాకు? మనకున్న ప్రతాపం 2019లో చూసాంగా శక్తి. ఇది కూడా రెలవెంటేనా? జలజీవన్ మిషన్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఇది కూడా రెలవెంటేనా? ఏందో, ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు? 4 రోజులు షూటింగ్లో ఉండాలా, ఓ రోజు రావాలా, నెలలో 25 రోజులు షూటింగ్లో ఉండాలా, హైదరాబాద్లో ఉండాలా, ఓ 2 రోజులు రావాలా, ఇట్లాంటి రప్ప డైలాగులు మాట్లాడాలా, వెళ్ళిపోవాలా. గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు. రేపొద్దురా మా కూలీలను నిద్ర లేపొద్దురా. ఎందుకురా మీరు లేపుతారు? ఎవర్రా లేపింది? చూడండి పాపం రౌడీలాళ్ళు. కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పని చేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. వద్దన్నా, కోపం తెచ్చుకోద్దన్నా. 11 సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. చెప్తున్నాంగా ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం. దిద్దుకోరులే, వివరణిస్తాం. లేదు దిద్దుకోరు. మన కూలేదోళ్ళు అట్లా దిద్దుకోరు. మన వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాల్లో ఉండే ఆడపిల్లల ఫోటోలు అన్నీ తీసుకొచ్చి మార్పు చేసి ట్విట్టర్లో పెడతారన్నా. దిద్దుకోం మన కూలేదోళ్ళు అట్లాంటి వాళ్ళు. తెలవదా నీకు? దిద్దుకుంటారంట. ఎక్కడ దిద్దుకుంటున్నారన్నా? వరుసగా చెప్పనా నేను ఇప్పుడు? అనంతపురంలో స్టాంపులకు సంబంధించిన ఒక కుంభకోణం జరిగిందన్న. మన కుటుంబ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేకి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఆ స్కామ్ అది. మనం దిద్దుకున్నామా? మాట్లాడుతున్నామా? దాని గురించి మాట్లాడేవా ఒకటన్నా? మచ్చిమరిలో ఆడపిల్ల చచ్చిపోయిందన్న, తెనాల్లో ఆడపిల్ల చచ్చిపోయిందన్న, పిఠాపురంలో ఆడపిల్ల చచ్చిపోయిందన్న, మొన్న అనంతపురంలో గ్యాంగ్ రేప్ చేశారన్న, బెజవాడలో గ్యాంగ్ రేప్ చేశారన్న.
మాట్లాడుతున్నావా దాని గురించి? ఒక్క మాట అయినా మాట్లాడామా? మాట్లాడమ్మా. దేని గురించి మాట్లాడతాం? ఇదే అనంతపురం జిల్లాలో భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ 2018 నుంచి ఖాళీగా ఉందంటన్నా, పని అవ్వట్లేదంటన్నా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నామన్నా, మాట్లాడుతున్నావా దాని గురించి? మాట్లాడడం. స్టాంపులు కుంభకోణం మాట్లాడుతున్నావా? మాట్లాడడం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వైన్ షాపుల్ని ఆక్యుపై చేసుకొని కబ్జా చేస్తున్నారంటన్నా, మాట్లాడుతున్నావా దాని గురించి? మాట్లాడడం. ఆడపిల్లలు చెప్పానుగా గ్యాంగ్ రేపులు చేశారంటన్నా, మాట్లాడామా? దాని మీద ట్వీట్ పెట్టామా ఒకటన్నా? కనీసం ప్రెస్ మీట్ పెట్టి అడ్రస్ చేసామా? మాట్లాడాం. మనం ఏం మాట్లాడతాం? సభలోకి వెళ్ళాలా, రప్ప అని ఆ ప్లకార్డ్ ఎవడో పట్టుకున్నాడు, పిల్లోడు పట్టుకున్నాడు. మనకి 40, 50, 60 సంవత్సరాలు వచ్చి గాడిదిల్లాగా పెరిగిన వాళ్ళు తొక్కి నారదీస్తానంటారన్న రోడ్ల మీద అలా అంటున్నారంట. ఈ పిల్లనాయలు అంటే ఏముంది, పాపం పట్టుకున్నాడు, కౌన్సిలింగ్ ఇస్తే పాపం సెట్ అయ్యే అవకాశం ఉంది. 50, 60 సంవత్సరాలు వచ్చిన అడ్డగాడిదిల్లాగా ఎదిగిన వాళ్ళు కూడా తొక్కి నారదీస్తాం, కాళ్ళ మీద కింద కూర్చోబెడతామని అన్నారంట. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడాలన్నా, అలాంటి వాళ్ళు మాట్లాడగలిగింది, ఇలాంటి వాళ్ళు మాట్లాడితే తప్పే ఉంది పాపం, తప్పే. కానీ మమ్మల్ని కౌన్సిలింగ్ ఇవ్వాలా? చెప్తే దాన్ని సరిదిద్దుకుంటా అన్నారన్నా, దిద్దుకోండి కొద్దిగా సరి. అంతేగాని మేము పుత్తుకులు కోసేస్తాం, మళ్ళదే రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి పుత్తుకులు కోస్తా ఉంటే 13 నిమిషాలు ఇప్పుడు దాకా నేను పెట్టాను మీకు. ఈ 13 నిమిషాల్లో మొత్తం అంత ఇదే. అంటే 13 నిమిషాలు అంటే ఫస్ట్ ఒక 3 మినిట్స్ ఏమో ఇంట్రడక్షన్ ఉంది, 4 నెలలు పొగుడుతూ ఉంటాడు, అవి తీసేసా. అవి కాకుండా 10 నిమిషాల దాకా ప్లే చేశాను. దాంట్లో మొత్తం ఇది తప్ప, వైసీపీ వాళ్ళని క్రిటిసైజ్ చేయటం తప్ప ఏమన్నా ఒక్క నిమిషం మాట్లాడాడు జలజీవన్ గురించి, జలజీవన్ మిషన్ గురించి. ఇదే మన ఎజెండా. ఇదే తెలుసు కదా, తెలుసు. రౌడీ అన్నా నువ్వు, తెలుసు అన్న రౌడీవి నువ్వు, పెద్ద రౌడీవి. సో జల్ జీవన్ మిషన్ కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి. ఓకే, ఖర్చు పెట్టమని. ఓకే, మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు. తెలవదన్నా చెప్పు, జ్ఞానగులకి ఏది కూడా. 26,000 కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలరు. ఓకే, ఆ 4,000 కోట్ల రూపాయలు పోనీ కనీసం యు అండర్స్టాండ్ ద టెక్నిక్ హౌ హీఈస్ ప్లేయింగ్ విత్ ద నెంబర్స్ అండ్ వర్డ్స్. ఒకసారి ఆలోచించండి. 26,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అన్నాడు కదా, ఇలా ఆ నిధులని శాంక్షన్ చేశారు, అవి రిలీజ్ చేయలే. 26,000 కోట్లు రిలీజ్ చేయలే. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 4,000 కోట్లకి అని చెప్పిన మళ్ళీ ఇలా మెలికేసి అడిచారా. సో కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఇయ్యాలా, రిలీజ్ చెయ్యాలా. ఓకే, ముందుకెళ్దాం. చెప్పన్నా. కొన్ని ఊళ్ళకి దానం తీర్చారా అంటే అది కూడా తీర్చాల. 4,000 కోట్లకి పైపులు వేస్తున్నారు అంతే. ఓకే, పైపులు వేసారు. ఇప్పుడు పైపులు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా, చూపించాలి. ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు, చెరువు నుంచా, కుంట నుంచా, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు, అవి కూడా చేయలేదు. పైప్ లేసి కూర్చోబెట్టారు. ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని. దీనివల్ల ఆ 4,000 కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది. ఈ రోజున జేజేఎం మిషన్ ఆగిపోతుంది. అవునా? ఈ రోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి. ఒక్క నిమిషం. ఇందాక ఆ పైప్ లైన్ల గురించి అది చెప్పాడు కదా అన్న, నేను ఒక విషయం చెప్తానన్నా. ఈ జేజేఎం ఆగిపోతుంది, ఈ రోజు జలజీవన్ మిషన్ ఆగిపోతుంది, అట్ ద సేమ్ టైం ఇలాంటి పనుల వల్ల అనేది అన్న చెప్పాడు ఇప్పుడు కదా పవన్ కళ్యాణ్ గారు. జలజీవన్ మిషన్ ఆగిపోతుంది ఇలాంటి పనుల వల్ల కాదండి. 4,000కి పైప్ లైన్ వేసారు అని చెప్పని మీ నోటితో మీరే చెప్పారు. ఇలాంటి పనుల వల్ల కాదండి. జలజీవన్ మిషన్ ఆగిపోతుంది మీరు పొత్తులో ఉండి సంకనెక్కించుకొని 1% ఓటు శాతం కూడా లేని ఒక పనికి మాలిన దిక్కుమాలిన భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దుతున్నారే. ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి మధ్యప్రదేశ్లో 1,000 కోట్ల స్కామ్ చేశారండి జలజీవన్ మిషన్కి సంబంధించి. తెలవదా? ఒకసారి వేస్తాను చూడండి. మధ్యప్రదేశ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ ప్రోబ్ అగేన్స్ట్ ఓన్ మినిస్టర్. సొంత మినిస్టర్ మీద
ప్రోబ్ వేసే ఒక దిక్కుమాలిన పరిస్థితికి మన భారతీయ జనతా పార్టీ వచ్చింది. అదే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఏంటో చెప్పనా, మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఆర్డర్డ్ అన్ ఇన్వెస్టిగేషన్ అగేన్స్ట్ ఇట్స్ ఓన్ మినిస్టర్ సంపతియా ఉయికే ఫాలోయింగ్ ఎక్స్ప్లోజివ్ కరప్షన్ అలిగేషన్స్ లింక్ టు ద 30,000 crore జల్ జీవన్ మిషన్. 30,000 కోట్ల జలజీవన్ మిషన్కి సంబంధించి ఒక స్కామ్కి సంబంధించి ఈవిడ మీద కరప్షన్ అలిగేషన్స్ వస్తే ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. A former MLA's complaint alleges widespread misuse. Former Minister Sampatya Uike alleged took 1,000 crores in commissions. 1000 కోట్ల కమిషన్లు తీసుకున్నారంట జలజీవన్ మిషన్కి సంబంధించి. దాని గురించి మనం మాట్లాడాము. మనకి ఏకాడికి మనం గద్దె దిగిపోయిన ప్రభుత్వాన్ని ఇట్లా రాళ్ళేస్తా ఉండాలి వాళ్ళ మీదకి. మనం ముడ్డి కింద ఉన్న నలుపు మనకు తెలవదు. 1000 కోట్లు కమిషన్ తీసుకున్న మన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మినిస్టర్ గురించి మనం మాట్లాడాం. జలజీవన్ మిషన్ ఆగిపోతుందని బాధపడుతున్నామన్నా, అది ఇలాంటి వాళ్ళ వల్లన్నా. అర్ధం సగం పనులు, 70% పనులు, 80% పనులు చేసిన వాళ్ళ వల్ల కాదు. ఎందుకు ఈ మాటలు? అది తెలవదు అనుకుంటున్నావు జనాలకి. డేటా ఉంది బయట. చెప్పన్నా. అన్నదమ్ములు, ఆడపడుచులు, యువత, పెద్దలు, పిన్నలు, రైతాంగం, మధ్యతరగతి అందరూ నమ్మి ఓటేస్తే మనం అందరం తిడుతున్నాం. జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి కారణం చెప్పానుగా ప్రజలారా, మీరు విన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం ఆపుతున్న దానికి ఇట్లాంటి స్కాములు కారణం. ఒక కాంగ్రెస్ వాడు ఒక స్కామ్ చేశాడు, భారతీయ జనతా పార్టీలో ఉండే మంత్రి ఒక స్కామ్ చేసింది. ఇట్లా వీళ్ళు 1000 కోట్లు స్కాములు చేసుకుంటుంటే జలజీవన్ మిషన్ ఆగిపోతుంది. అంతేగాని ఇక్కడ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కాదండి. రౌడీ గారు, గుండా గారు, పెద్ద మనిషి చెయ్యాలని లేదు, మాకు కంటిన్యూ చేయాలని లేదు. నీళ్ళు ఇవ్వడం అనేది స్టేట్ సబ్జెక్ట్. అది ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది, మేము ఇవ్వలేమంటే స్కాముల వల్లలే. ముందు నేను వెళ్ళి బిఆర్ పాటిల్ గారిని కలిసి, జలశక్తి మినిస్టర్, కేంద్ర మంత్రివర్యులు వారిని కలిసి వివరించాను. సార్, గత ప్రభుత్వంలో 26,000 కోట్లు మీరు ఇస్తే మేము 4,000 కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అది కూడా ఇంత అవకతవకలుగా. ఈ రోజున కనుక మీరు ఇవ్వకపోతే మాకున్న సమస్యలు విని మన ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మన పల్నాడు, అలాగే మనకి అనంతపురం, శ్రీకాకుళం ఎక్కడైతే ఉన్నాయో అన్ని దాదాపు మేజర్ గా ఇవి, మిగతా అన్నిటికీ అన్ని ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువ ఉందో వీటన్నిటికీ దాదాపు ఒక 83,000 కోట్లు, 84,000 కోట్లు అవసరం అవుతుంది. 26,000 కోట్లు కూడా సరిపోదనంటే వాళ్ళు అసలు మేము రూపాయి కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేము, అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా, మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి అందజేసి చేస్తే ఈ రోజున జేజీఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి 1,390 కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం, కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం. భలే చెప్పారన్నా. బలంగా వెళ్ళి మీ వాణిని వినిపించినందుకు గాను మూసేస్తున్నాం అంటున్న జలజీవన్ మిషన్ నుంచి మనకు 1,200 కోట్లు ఇచ్చారా? అంటే ఎవరు ఎర్రిపప్పులు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మొన్ననే కదా ఫిబ్రవరి 2025లో నిర్మలా సీతారామన్ గారు దాదాపు 60,000 కోట్ల పెట్టి కొత్త ప్రాజెక్ట్ ఇంకా జలజీవన్ మిషన్ ఇంకా పెంచుతున్నామని చెప్పారు మొన్ననే. అంటే ఏంటి అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాము, ఎవరికి కోసం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఇవన్నీ ఏంటో చెప్తున్నాము వచ్చేస్తుంది అంతే. ఫర్ ద 2025-26 ఫిజికల్ ఇయర్ ద సెంటర్ హ్యాస్ అలొకేటెడ్ 67,000 crores 67,000 కోట్లు ఈ సంవత్సరానికి గాను సెంట్రల్ గవర్నమెంట్ అలొకేట్ చేసింది రాష్ట్రాలకి. దాంట్లో 1,200 కోట్లు పట్టుమని తీసుకొస్తే దానికి చారా నా కోడికి బారా నా మసాలా. అరే ఏంటి అరాచకం ఏంటి? మనకు వచ్చిన 1,200 కోట్లకి దానికి ఎందుకు ఇంత అరాచకం? సరే, ఓకే. ఆన్ అన్ అదర్ నోట్, నిజంగా
ఒక తాగునీటికి సంబంధించి రైతులకి లేకపోతే అక్కడ ఉండే ప్రజలకు ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఒక ప్రాజెక్ట్ అనేది నిజంగా అదొక ఆయువు లాంటిది. అంటే లైక్ ఇట్స్ అన్ ఆక్సిజన్. We on behalf of Team Prashna definitely appreciate the project or the 1120 crores or 1200 crores that were being given by the central government as well as requested from the Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu garu as well as the Deputy Chief Minister Pawan Kalyan garu. Seriously, that is a great thing. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని మేము వీరులు మేము సూరులు అని చెప్పని డబ్బా కొట్టద్దు. కేంద్ర ప్రభుత్వం మనతో పాటు బీహార్కి ఎంత అలొకేట్ చేసింది, ఉత్తరప్రదేశ్కి ఎంత అలొకేట్ చేసింది అని బయటకు వచ్చినాక అప్పుడు మనం మాట్లాడుకుందాం దాని గురించి. యాజ్ ఆఫ్ నో ఇప్పటికైతే డేటా ఇంకా లేదు ఆన్లైన్ అఫీషియల్ వెబ్సైట్లో. ప్రస్తుతానికైతే పోయిన సంవత్సరం మీరు ఇప్పుడు మేము ఓడబడిచామని చెప్తున్నారు కదా, 2024-25 డేటా తెద్దాం మనం, కాసేపు తెద్దామా? 2024-25 ఈ టేబుల్ వేస్తున్నాను చూడండి. ఫినాన్షియల్ ప్రోగ్రెస్ అండర్ జల్ జీవన్ మిషన్ ఫర్ ద ఇయర్ 2024-25 అప్ టు ఫిబ్రవరి, బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఇన్ క్రోర్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్కి 2521 కోట్లు అలొకేట్ చేశారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ 340 కోట్లు ఉంది ఆల్రెడీ. 2521 కోట్లు అలొకేట్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ టోటల్ స్టేట్ రిలీజ్ వచ్చేసి 700 కోట్లు. ఓకే, దీని పక్కన పెడదాం. 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అస్సాంకి ఎంత ఇచ్చారో తెలుసా? 5199 కోట్లు. పోనీ అస్సాం అనేది నార్త్ ఈస్టర్న్ స్టేటు, దాంట్లో అలా ఉందంటే సరే కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు 2500 ఉంది కదా, 3800 కర్ణాటకకి ఇచ్చారు. టేబుల్ వేస్తాను చూడండి. 3804 కోట్లు కర్ణాటకకి ఇచ్చారు. దాంతోపాటు మహారాష్ట్ర 5300 కోట్లు, మధ్యప్రదేశ్ 4000 కోట్లు, రాజస్థాన్ 11,000 కోట్లు. రాజస్థాన్ అంటే కరువు ప్రాంతం, ఓకే ఫైన్. ఉత్తరప్రదేశ్ 12,000 కోట్లు. భారతీయ జనతా పార్టీ ఉన్న ఉత్తరప్రదేశ్ 12,000 కోట్లు. పోయిన సంవత్సరం ఈ జలజీవన్ మిషన్ ద్వారా 2500 కోట్లు ఇచ్చారు. మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మన బల ఉంది కాబట్టి వెళ్ళి గట్టిగా మాట్లాడగలిగామని చెప్పని అంటున్న ఆ 12,000 కోట్లు 10,000 కోట్లు మనకు కదా రావాల్సింది. 60,000 కోట్లు ఈ సంవత్సరం ఇచ్చారు. పోయిన సంవత్సరం టోటల్గా రిలీజ్ చేసిన గ్రాంట్ 69,000 కోట్లు సెంట్రల్ అలొకేట్ చేసింది. 69,000 కోట్లలో 2,000 కోట్లు మనకిచ్చి 12,000 ఉత్తరప్రదేశ్, 11,000 రాజస్థాన్, 4,000 కర్ణాటక, 4,000 మధ్యప్రదేశ్, 5,300 మహారాష్ట్ర, రాజస్థాన్ 11,000 కోట్లు. ఇది వద్దండి, డబ్బా కొట్టొద్దండి. పవన్ కళ్యాణ్ గారు విన్నారా? మీరు దయచేసి డబ్బా కొట్టొద్దు. 4 దశాబ్దాల పైనే కలిగిరిలో పెరిగినాడు. 4 దశాబ్దాల మీరు అన్ని చోట్ల పెరగాలండి సార్. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతి పెద్ద తాగునీటి సరఫరా పథకం ఈ రోజు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం. 1290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. వెరీ గుడ్. దీనికోసం సీరియస్లీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5,000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతుంది. నైస్. గత పాలకులు మీకు చెప్పారు. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ వీ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా దిస్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. ఇట్లా ఒక ప్రాజెక్ట్ కేవలం డ్రింకింగ్ వాటర్ కోసం ప్రకాశం జిల్లాకు తీసుకురావడం, అండ్ దట్టు పోస్ట్ ఇండిపెండెన్స్. ఒక ఇంత భారీ స్కేల్లో పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా ప్రకాశం జిల్లాలో పడలేదు.
వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి 4,00,000 ఎకరాలు సంథింగ్, ఐ థింక్ వెలిగొండ ప్రాజెక్టు కొన్ని వేల ఎకరాలలో నిండుతుంది. ఆ వెలిగొండ ప్రాజెక్ట్ అయితే అది కంప్లీట్ అయితే అది వేరే విషయం. కానీ వెలిగొండ ప్రాజెక్టు తర్వాత అంత పెద్ద స్కేల్లో డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి అలా చేయడం అనేది దిస్ ఇస్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. ఇక్కడదే బాగానే ఉంది. కానీ మళ్ళీ మంచినీరు అందించే కార్యక్రమాన్ని పూర్తిగా పైకెక్కించారండి. లాస్ట్ లో ఇంకా ఓడిపోతున్నాం అని తెలుసుకునే దశలో అప్పుడు శిలాఫలకం వేశారు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఓకే, నిజంగా వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తున్నారు. ఓకే, అంతేనా? త్రికరణ శుద్ధి ఉంటే వచ్చిన మొదటి సంవత్సరంలో చేయాలంటారు, అంతేగా? రైట్. జగన్మోహన్ రెడ్డి గారికి త్రికరణ శుద్ధి లేదు కాబట్టి ఆయన చేయలేదు. ఓకే, అందుకే ప్రజలు ఆయనకు ఓటు వేయలేదు, ఆయన ఓడిపోయాడు అని చెప్పని అనుకుందాం. ఈవీఎంలు అది ఇదని మళ్ళీ ఏదో అంటున్నారు. ఆ ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి ఏదో అడిగింది ఇన్ఫర్మేషన్, వాళ్ళు మళ్ళీ ఇచ్చారు. అవన్నీ కూడా నడుస్తున్నాయి. సరే, ఆ 11 సీట్లు, ఆ 40,000 40% కాసేపు పక్కన పెడదాం. మీ ఆలోచన ప్రకారం త్రికరణ శుద్ధి ఉంటే మొదటి సంవత్సరంలో కంప్లీట్ చేయాలి, అంతేగా? మొదటి సంవత్సరంలో మీరు కంప్లీట్ చేసిన హామీలు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 హామీలు ఇచ్చారుగా, మీరు ఎన్ని కంప్లీట్ అయినాయి? జాబ్ క్యాలెండర్ అన్నారుగా మీ ప్రభుత్వం, ఏది జాబ్ క్యాలెండరు? అయిపోయిందా జాబ్ క్యాలెండరు? మీరు ఇచ్చిన హామీల్లో అసలు ఇవన్నీ ఎందుకంటే త్రికరణ శుద్ధి మీకు ఉంది కదా. సుగాలి ప్రీతి కేసు రాగానే ఫస్ట్ ఫైల్ అన్నారుగా, ఏమైంది? కాబట్టి తోడితే మనం ఇంకా చాలా ఎక్కువ బయటపడతాయి. మన కింద ఇంక పెద్ద నలుపు ఉంది, దాని గురించి మాట్లాడొద్దు మనం. అర్థమైందా? మనం ఇదే పని మీద వచ్చాం, ఒక మంచి కార్యక్రమం గురించి వచ్చాం, దాన్ని ఓపెన్ చేసి ప్రజలకి దీనివల్ల ఇంత లాభం వస్తుంది మీకు. కాబట్టి ఇది మా ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం చేయలేకపోయింది, ఇక్కడ దాకా ఓకే. ఈ రప్ప అనే డైలాగ్ని దాన్ని పట్టుకొని అరే అదే ప్రకాశం జిల్లాలో వేలాది మంది రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఈరోజు ఆ గ్రామ సభ ఒకటి జరిగింది, దాంట్లో అల్టిమేట్గా మేము ఒప్పుకోము అని చెప్పని మీటింగ్ మినిట్స్లో ఉంది క్లియర్గా, మేము ఒప్పుకోమని చెప్పారు. విశ్వేశ్వరరెడ్డి గురించి అయితే ఏ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాంట్రాక్టర్ అని చెప్పని మీరు ప్రభుత్వంలో లేనప్పుడు మీ నాదెళ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇండోసోల్ అనే కంపెనీకి అప్పనంగా కట్టబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని బొంకిన నాదెళ్ల మనోహరు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? మీరెందుకు మాట్లాడట్లా? వీటి గురించి మాట్లాడకుండా ఈ పిల్లోడు ఎవడో ఫ్లెక్సీ పట్టుకుంటే దాని గురించి మాట్లాడతారేంటి? అనంతపురంలో గ్యాంగ్ రేపు, బెజవాడలో గ్యాంగ్ రేపు, తెనాల్లో అమ్మాయిని చంపేశారు, పిఠాపురంలో చంపేశారు, మచ్చుమరిలో చంపేశారు, ఇట్లా చంపుకుంటూ వెళ్తుంటే దాని గురించి మాట్లాడకుండా పిల్లోడు ఫ్లెక్సీ పెట్టుకున్నాడు, మేము భయపడతాం, కుతుకులకు వస్తాం, ఏంటిది? You are in a responsible position, Mr. Pawan Kalyan. You are holding a responsible position. Behave. అంతేనండి, ఎక్కువసేపు కూర్చున్నట్టున్నారు. థ్యాంక్ యూ.